నిన్న మొన్న ఫేస్బుక్లో చూశాను వీడియో క్లిప్పు. బుల్రాజ్ అంటాడు పేరు, చిన్న పిల్లోడు. అదేదో వెంకటేష్ కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమాలో యాక్టింగ్ చేయించారు ఆ పిల్లాడి చేత. పచ్చి బూతులు తిట్టిస్తున్నారు ఆ పిల్లోడితో. అది ఏమి సందేశం ఇవ్వాలని? ఇప్పుడు అదే తిట్లు ఆ హీరోని ఇంట్లో తిట్టారనుకోండి, తట్టుకోలేడు. అదే తిట్లు వాళ్ళ మనవలో పిల్లలో ఆ నిర్మాతను తిట్టారనుకోండి, ఇంట్లో తట్టుకోలేడు. జనాల మధ్యలో ఆ నిర్మాతను అలా తిడితే తట్టుకోలేడు. ఆ డైరెక్టర్ని అలాగే తిడితే తట్టుకోలేడు. ఆ హీరోని కానీ హీరోయిన్ని కానీ అలాగే నిజంగా తిడితే తట్టుకోలేరు. కానీ ఇలాంటి సన్నివేశాలు తీసి సమాజం మీదకు వదిలేస్తుంటే ఫేస్బుక్లో ఆ బిట్లు కట్ చేసి పెట్టుకుని చాలామంది ఆనందపడిపోతున్నారంటే సినిమాని సినిమాలా చూడండి అయ్యా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు సినిమాని సినిమాలో చూస్తే చిన్నపిల్లలు అలా చూడరు. చిన్నపిల్లలు ఏమి నేర్చుకుంటారో అది చూసి మనం కూడా మన తాతని ఇలా తిట్టాలి, మనం కూడా మన అమ్మమ్మని ఇలా తిట్టాలి, మనం కూడా మన నాయనమ్మని ఇలా తిట్టాలి, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళని ఇలా తిట్టాలి, తిట్టడం తప్పేమీ కాదు అని వాళ్ళు నేర్చుకుంటారు. పక్కోడి పిల్లోడు అలా చెడిపోయాడని చూసి నవ్వుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలా చెడిపోతే చూసి నవ్వుకోగలరా? పక్కోడి పిల్లోడు సిగరెట్ కాల్చినట్టు చూపిస్తే హ్యాపీగా చప్పట్లు కొట్టే ఈ పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ పిల్లలు సిగరెట్లు కాల్చి పొగ వాళ్ళ ముఖాల మీద ఊస్తే అది చూసి తట్టుకోగలరా? తట్టుకోలేరు. కానీ ఇలాంటి సినిమాలు తీసి డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. పోనీ సమాజానికి ఏమైనా సందేశం ఇస్తున్నారంటే ఏమీ లేదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ పేరుతో. సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఆ దుష్ప్రభావం సమాజం మీద ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఆలోచన చేస్తేనే భయం వేస్తుంది. రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకెంత చెడిపోతారా?